ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంట్రెస్టింగ్ వార్ జరగబోతుంది. మామూలుగా సంక్రాంతి సీజన్ అంటేనే తెలుగు సినిమాల సందడి కాస్త గట్టిగా ఉంటుంది. కనీసం 3-4 సినిమాలైనా రిలీజ్ అవుతూ ఉంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కూడా గట్టి పోటీ నెలకొంది. ఇప్పటివరకైతే సంక్రాంతి రేస్ లో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 157 ప్రాజెక్ట్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి రిలీజ్ చేసేలా షూటింగ్ చేస్తున్నారు. ఇక చిరు మూవీతో పాటు నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, రవితేజ కొత్త సినిమా కూడా సంక్రాంతి రేస్ లో ఉన్నాయి. అలాగే కాలీవుడ్ నుంచి విజయ్ నటిస్తున్న జననాయగన్ కూడా సంక్రాంతికి రాబోతుంది. ఇదిలా ఉండగానే ఇప్పుడు ప్రభాస్ కూడా సంక్రాంతి రేస్ లోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా రాజాసాబ్ మేకర్స్ హింట్ ఇస్తున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన రాజాసాబ్ సంక్రాంతి 9కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదే నిజమైతే ఈసారి సంక్రాంతి వార్ మెగాస్టార్ వర్సెస్ రెబల్ స్టార్ గా మారనుంది. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఈ ఇద్దరి మధ్య టాప్ ఫైట్ ఉండనుంది. కానీ ఇప్పటి వరకైతే ఏ సినిమా కూడా అధికారికంగా విడుదల తేదీని ప్రకటించలేదు. కానీ 2026 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్ మాత్రం మామూలుగా ఉండదనే చెప్పాలి.